కమింగ్ టు కోర్స్ అంటే ఏవియేషన్కి సంబంధించి ప్రాక్టికల్గా ఎక్కువ మనం ఆలోచించాల్సి ఉంటుంది అదర్ డిపార్ట్మెంట్స్తో కంపేర్ చేస్తే. సో మీరు ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ చేస్తారో ప్రాక్టికల్గా కూడా అలానే ఉంటుందా? అండ్ ఫ్యాకల్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో మేము ఏం చేస్తామంటే మా 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 సీక్రెట్ ఆఫ్ సక్సెస్ వెనుకమాల మేము ఇచ్చే ట్రైనింగ్ కూడా వన్ ఆఫ్ ద ఫేజ్గా ఉంటుంది. సో ఈ ఫేజ్లో ఏంటంటే స్టూడెంట్స్కి చాలా చక్కగా థియరీ ఇవ్వడంతో పాటు థియరీ అయిపోయిన 2 days తర్వాత, అంటే ఒక 2 days మేము థియరీ చెప్తే మళ్ళీ ఒక 3rd day ఏం చేస్తాము, ఆ సేమ్ సబ్జెక్ట్ మీద ప్రాక్టికల్స్ చేపిస్తాం. ఆ ప్రాక్టికల్స్ మాకు ఇన్ హౌస్ ఏరో ఫాల్కన్స్లో కొన్ని ప్రాక్టికల్స్ ఉంటాయి, అండ్ ఎయిర్పోర్ట్స్ కూడా తీసుకెళ్ళి కొన్ని ప్రాక్టికల్స్ చేపిస్తాం. అండ్ ఫ్లైట్స్ బుక్ చేసుకొని మా స్టూడెంట్స్తో మేము ఫ్లైట్ ట్రిప్స్కి వెళ్ళి వాళ్ళకి ప్రాక్టికల్గా మళ్ళీ అక్కడ చూపించడం జరుగుతుంది. సో వీటితో పాటు కొంత అప్డేటెడ్ టెక్నాలజీ కూడా మళ్ళీ ఈ సంవత్సరం మేము కొన్ని తీసుకొస్తున్నాము. వాళ్ళని ఇన్ హౌస్లోనే వాళ్ళు మొత్తం ఎయిర్పోర్ట్ని చూసే విధంగా, వాళ్ళకి ఆ 3D ఫీలింగ్ కలిగే విధంగా కొన్ని కొత్త టెక్నాలజీస్ని కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవ్వాలని కూడా మేము ఆ సాఫ్ట్వేర్ కంపెనీతో మాట్లాడుకున్నాము. లెట్స్ సీ, లైక్ ఈ సంవత్సరం కూడా పాత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకొంచెం అప్డేట్స్తో డెఫినెట్గా మేము ముందుకెళ్ళే ప్లానింగ్స్తోనే ఉన్నామండి.